Hello guys, welcome to my YouTube channel. Nenu mi Rishika Reddy. Hope you all are good. Actually this is my first video in my YouTube channel. Recently YouTube channel start chesanu but exact ga teliyadu em cheyalo em chestunnanu but just wanted to go with the flow. Also nenu na introduction video post cheddam anukunnanu. First అది కుదరలేదు, సో అందుకే ఈ వీడియోలోనే ఇంట్రొడక్షన్ టు ఈ వీడియో దేని గురించి అనేది చెప్తాను. యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి టీనేజర్ రుషికా రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్, కరెంట్లీ స్టేయింగ్ ఇన్ లండన్. రీసెంట్గానే లండన్ వచ్చాను నా ఎంఎస్సీ కంప్లీట్ చేయడానికి. రీసెంట్గానే అన్నాను కానీ బట్ వచ్చి ఆల్మోస్ట్ 10 months అలా అవుతుంది. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియో దేని గురించో చెప్పేస్తాను. నేను లండన్లో ఉన్న క్యాంప్డన్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేశాను. సో అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్, షాపింగ్, గేమ్స్ అన్నీ చూసి మీకు చూపిద్దామని ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో. సో పదండి చూసేద్దాం. ఇంకా అలా వెళ్తూ ఒక షాప్ దగ్గర ఆగాను. లైక్ ఇంకా అందులో అన్ని టైప్స్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్స్, బ్రాస్లెట్స్, చైన్స్, బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నన్ను మెయిన్లీ అట్రాక్ట్ చేసిన థింగ్ ఏంటి అంటే ఇన్సెన్స్ బర్నర్ స్టాండ్ అనమాట. దే వర్ టూ గుడ్. లైక్ మన గణేష్ అండ్ బుద్ధ అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. బట్ ఏంటి అంటే ఎందుకు కొనకుండా ఆగిపోయానంటే ఆన్లైన్లో అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో ఐ వాంటెడ్ టు బై ఇన్ ద ఆన్లైన్ అని, అందుకే ఇంకా అక్కడ నుంచి వచ్చేసి వెళ్తూ ఉండగా ఇంకా లవ్ లాక్ బ్రిడ్జ్ కనిపించింది. యాక్చువల్లీ ఈ లవ్ లాక్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉందని నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. వచ్చినాక చూసి షాక్ అయ్యా అన్నమాట. ఈ ప్లేస్ ఇక్కడేనా, ఐ థాట్ సమ్వేర్ ఎల్స్ అనేది. లవ్ లాక్ బ్రిడ్జ్ అంటే ఏం లేదు, లైక్ ఇక్కడ పీపుల్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుంటే వాళ్ళ నేమ్స్ ఆ లాక్ పైన రాసి వాళ్ళు అక్కడ లాక్ చేసేస్తారన్నమాట. సో అలా లాక్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసి ఉంటారు అన్నది వాళ్ళ నమ్మకం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్మాల్ బిలీఫ్ టు దెమ్. ఇంకా అలా వెళ్తూ ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పి చూస్తూ చైనీస్ రెస్టారెంట్లో ట్రై చేసాము. హీ గేవ్ మీ ద ఫస్ట్ బైట్ టు టేస్ట్ ఇట్. ఇట్ వాస్ గుడ్. బట్ తర్వాత ఏంటి అంటే తీసుకున్న తర్వాత తెలిసింది దేనికి ఈజీగా టెంప్ట్ అవ్వకూడదు అనేసి. స్టార్టింగ్ తిన్నప్పుడు బాగానే ఉంది బట్ లేటర్ ఆన్ గాట్ బోర్డ్. అండ్ నేను తీసుకున్నది అయితే ఫ్రైడ్ మిక్స్డ్ చికెన్ అన్నమాట. లైక్ ఫ్రైడ్ రైస్ మిక్స్డ్ ఫ్రైడ్ చికెన్ బాగానే ఉంది కానీ ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా చప్పగా ఉంది. అది మనం తినలేమన్నమాట. ఓకే, ఇంకా అలా మనీ వేస్ట్ అయిపోయాయి అనుకుంటూ వెళ్తూ ఇంకేది ట్రై చేయాలంటే ధైర్యం రాలేదు. సో ఇంకా అండ్ ఆల్సో ఇక్కడ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు అనుకుంటా. చిన్నపిల్లల కోసం ఒక ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. దే వర్ డూయింగ్ పెయింటింగ్స్, సింగింగ్ సాంగ్స్, ప్లేయింగ్ గేమ్స్.
అలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఐ ఫెల్ లైక్ క్యూట్ వైల్ సీయింగ్ దెమ్. అలాగే ఇంకా అక్కడే కింద ఒక క్లబ్ ఉందన్నమాట. ఆ క్లబ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళేసి అలా ఒక రౌండ్ వేసి చూస్తూ అలా ఒక బౌలింగ్ వేసేసి, యాక్చువల్లీ దానికి పే చేయాలన్నమాట, మేము పే చేయలేదు. సో అందుకే ఒక్కటే బాల్ వచ్చింది అక్కడ. ఇంకా అక్కడ ఈవెంట్ జరుగుతున్న పక్కనే ఒక నేపాల్ గాయ్ హీ వాజ్ సెల్లింగ్ దట్ కోకోనట్ వాటర్. అది అలా తీసేసుకొని అక్కడే పక్కన ఒక రివర్ ఉంది. సో ఆ రివర్ పక్కన కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా కూర్చుండిపోయాను. ఇంకా వెళ్ళేటప్పుడు లైక్ అది రౌండ్ షేప్లో ఉంది ఆ మార్కెట్ మొత్తము. ఇంకా వేరే సైడ్ వెళ్తూ ఫోన్ పౌచ్ షాప్ చూసాను అన్నమాట. నా ఐఫోన్కి చాలా క్యూట్ పౌచ్ దొరికింది నాకు అక్కడ. ఇట్ కాస్టెడ్ £10, బట్ నాకు నచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా చాలా బాగుంది అది. ఇంకా అలా చూస్తూ యాక్చువల్గా ఫస్ట్ నుంచి నేను స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. బట్ ఎందుకో మనసు ఒప్పలేదు. ఇంకా ఫైనల్లీ ఏదైతే అది అయిందని చెప్పేసి ఇంకొక దగ్గర ఆగి ట్రై చేశాను. బట్ నాట్ ఓన్లీ నార్మల్ చాక్లెట్, అది ట్రైడ్ విత్ స్ట్రాబెర్రీ విత్ దుబాయ్ చాక్లెట్ అన్నమాట. ఇట్ వర్త్ ఇట్ అన్నమాట. అంటే అంత చాలా 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 బాగుంది. ఐ లవ్డ్ ఇట్. ఇంకా అయిపోయింది. ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా రిటర్న్ అయిపోయాను. స్టేషన్ దగ్గరికి వచ్చే దారిలో ఎవరో ఇలా గీసారన్నమాట. నాకు మన తొక్కుడు బిళ్ళ గుర్తు వచ్చేసింది. ఇంకా అది ఆడేసి ఇంటికి వచ్చేసాను. అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. Bye bye. See you in next video.